హలో అండి, అందరికీ నమస్తే. చూడండి, ఇవాళ పచ్చడి అన్నమాట. స్పెషల్ పచ్చడి, నోటికి చాలా కమ్మగా ఉండే పచ్చడి అనమాట. చాలా చాలా బాగుంటుంది. అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. చక్కగా మంచి తాలింపు వేసుకుని ఉల్లిపాయ నంచుకు తింటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. చింత చిగురు పచ్చడి. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. చేయని వారు ఉంటే చేయండి, చాలా బాగుంటుంది అనమాట. దీనిలోకి చింత చిగురు అండి, ఇది 100 గ్రాముల చింత చిగురు తీసుకున్నాను. ఇలా ముదురు ముదురు కాళ్ళు ఉంటాయి, పీసులు ఉంటే కొంచెం చెత్త కూడా ఉంటుంది. ఎండు కాళ్ళు అలాంటివి ఉంటే శుభ్రంగా ఏరేసుకోవాలి. ఇలా ముదిరిపోయిన కాళ్ళు ఉంటే తీసేయాలి. లేత అయితే అది తీయక్కర్లేదు, తీసేసుకుని చక్కగా ఏరుకోవాలి. చూడండి ఇలాగ ఎన్ని వచ్చినాయో అవన్నీ తీసేసిన తర్వాత క్లీన్ అయిన తర్వాత చక్క నీళ్ళలో వేసి ఎక్కువ నీళ్లు పట్టుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి దీన్ని. ఎందుకంటే దీనిలో ఇసుక ఉంటుందండి. మనం అలా కడగకుండా మంచి కడగకుండా వేసామండి, ఇసుక అయిపోయింది, తినలేము. అప్పుడు చక్క 2-3 సార్లు కడిగేసుకుని ఇలా తీసుకుని జల్లులో వేసుకోండి. అడుగుని వేసుకుంటుంది. నీళ్ళు ఉంచామనుకోండి, నీళ్ళతో పాటు వేసుకొచ్చేస్తుంది. ఇలా పైపు అయిందంతా చక్కగా తీసుకుని చేత్తో ఇలా జల్లులో వేసుకుంటే మనకి ఇసుక తగలదు. ఇంకా అలా పెట్టేసుకున్నాం అనుకోండి, నీళ్ళన్నీ పోతాయి జల్లులో పెట్టుకుంటే. దానికి సరిపడా కారం కోసం ఎండుమిరపకాయలు తీసుకున్నాను. పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పట్టుద్దండి, చప్పగా అయితే బాగోదు. పులుపు తగ్గట్టుగా వేసుకోవాలి కారం. దానికోసం చిన్న టీ గ్లాసు పల్లీలు. మీరు నువ్వులు ఉంటే వేసుకోవచ్చు, నువ్వులు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నోటికి చాలా రుచిగా ఉండాలంటే నువ్వులు కానీ పల్లీలు కానీ వేసుకోండి. ఆ పులుపుకి సరిపోతాయి. కొంచెం నూనె స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఇవి చక్కగా పల్లీలు వేపేసుకోవాలి ఎర్రగా. ఈ పచ్చడి బాగుంటుందండి. దానిలోని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి కూడా 1 సెకండ్ అలా వేపుకుందాము. కొంచెం వేగితే సరిపోద్ది. దీనిలో మనం ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఈ 3 కలిపి మంచిగా వేగాలన్నమాట, మంచి వాసన వచ్చేదాకా వేపుకుంటే బాగుంటుంది. ఏ సీజన్లో వచ్చి ఆ సీజన్లో తింటే ఆరోగ్యంగా ఉంటుందండి. చింత చిగురు మనకి ఎప్పుడు దొరకదు కదా, వచ్చినప్పుడు చక్కగా పప్పు కానీ పచ్చడి కానీ ఏదో ఒకటి చేసుకుని తింటే మంచిది. చక్కగా వెళ్ళి జార్లో తీసేసుకుందాం మనం, మిక్సీ జార్లోకి. ఆ ప్యాన్లోకి మరొక 2 స్పూన్లు నూనె పోసుకొని చింత చిగురు వేసేసుకుందాం. నీళ్ళన్నీ పోవాలండి, చక్కగా నీళ్ళు పోతే బాగుంటుంది అనమాట. ఉప్పు ఇప్పుడే వేయద్దు, తర్వాత వేసుకుంది. బాగా ఎగిరిపోతే కొంచెం తగ్గిపోయిద్ది కదా, ఇప్పుడు వేసామనుకోండి ఎక్కువ పడిపోయిద్ది. చూడండి ఇప్పుడు ఇంకెంత తగ్గిపోయిందో, ఇలాంటప్పుడు వేసుకోవాలి ఉప్పుని. ఇలా ఉడకబెట్టుకుని సరిపోయిద్ది. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. నోటికి చాలా బాగుంటుంది, చక్కగా తినొచ్చు అనమాట. ఇవన్నీ చల్లారబెట్టుకున్నాక సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు చూసేసుకోండి. ఇంక చింతపండు పెట్టక్కర్లేదు. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు ఇది చక్కగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఇలాగ మంచి వాసన వస్తుంది, ఇది చక్కగా చాలా బాగుంది. ఇలా చేసుకుని కారపొడి చెడ్లో కూడా వేసుకోవచ్చండి. అలా మిక్సీ పెట్టిన తర్వాత ఈ చింత చిగురు కూడా దానిలో వేసేసుకుని ఒకసారి తిప్పితే తిరగదు. నీళ్ళు తర్వాత పోసుకుందామండి. కొంచెం ఆపి తిప్పుకున్నాక వేసుకుంటే కొంచెం నీళ్ళు పోసాను దీంట్లో. మిక్సీ పెట్టి నీళ్ళు పోసాను, అది మిస్ అయిపోయింది. కొంచెం నీళ్ళు పోసుకుంటే అది గట్టిగా ఉండాలి, పలసగా అసలు చేసుకోవద్దు పచ్చడి. ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసుకుని సరిపోద్ది అనమాట. అలా వేసుకున్నాక కచ్చపచ్చగా పచ్చడి వేసుకుని ఒక తాలింపు పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు బాగుంటుంది. చూడండి చక్కగా ఇలా తినేయచ్చు. ఉల్లిపాయలు దానిలో కలిపేసాం అనుకోండి, పచ్చడి ఎక్కువ మొత్తం ఉల్లిపాయ వాసన వచ్చేస్తుంది. అలా కాకుండా ఉల్లిపాయ ముక్క పక్కన పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. అలా తినాలి. ఇలా ఉల్లిపాయ నంచుకుంటూ తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి, బాయ్.